నన్ను ఆదరిస్తున్న కుప్పం రూరల్ మండలం కొట్టలూరు పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన కొట్టలూరు మాజీ సర్పంచ్ కె రాజేంద్రన్ సర్పంచ్ గా మరొక అవకాశం కల్పిస్తే కొట్టలూరు పంచాయతీని ఆదర్శంగా పంచాయతీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని కె రాజేంద్రన్ తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కొట్టలూరు పంచాయతీ నందు 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ కె రాజేంద్రన్ ప్రసంగించారు. గౌరవనీయులైన కొట్టాలూరు గ్రామ పంచాయతీ ప్రజలకు నా యొక్క ధన్యవాదములు. నన్ను ఆదరించిన సుమారు గుండ్లమడుగు, కొట్టాలూరు, ఎర్నవంతులు, మోటూరు, సిద్దప్పనూరు, మేస్తిన్నాయనూరు, బూదకొండ చేను, రాళ్ల చేను, ఎన్జి చేను ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు. నేను ఆపోజిట్లో గెలిచిన సర్పంచ్ని. సుమారు 3 సంవత్సరాలు ఆపోజిట్ ఉన్నాను. నా వంతుకు నా వల్ల అయినంత వరకు పైప్ లైన్లు కానీ, నీటి సమస్య కానీ ఎక్కడ రాకుండా చూసుకున్నాను. ఆ తర్వాత 2 బోర్లు వేపించాను అప్పుడు పంచాయతీ నిధుల నుంచి. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో మాత్రం 13 బోర్లు వేయించాను. 12,000 మీటర్లు పైప్ లైన్ వేయించాను. తర్వాత సీసీ రోడ్లు సుమారుగా 1,20,00,000 రూపాయలు సీసీ రోడ్లు వేయించాను. మళ్ళా స్ట్రీట్ లైట్లు అంటే ఏమి, ఇంకా ప్రజలకు ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా మా పంచాయతీలో నా వల్ల అయినంత వరకు కృషి చేసి నేను డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాను. తర్వాత మళ్ళా ఈసారి నాకు మళ్ళా ఇంకొక ఛాన్స్ ఇచ్చి నన్ను గెలిపించిన మిగతా ఉన్న బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసి అన్ని విధాలుగా పంచాయతీ మంచి లెవెల్లో డెవలప్మెంట్ని తీసుకొస్తానని కోరుకుంటున్నాను. బలరాం కొట్టాలలో కొత్తగా బోరు వేయించి సుమారుగా ఒక 60-70 ఇండ్లకు ఇంటింటికి కుళాయి వేయించాను. మళ్ళా బూదకొండ చేను దగ్గర ఒక బోర్ వేసి సుమారుగా 60-70 సంవత్సరాల వాళ్ళు కిలోమీటర్లలో నీళ్లు తీసుకుపోతూ ఉన్నారు. వాళ్ళకి బోర్ వేసి వాళ్ళకి పైప్ లైన్ వేసి ఇప్పుడు వాళ్ళ ఇంటికాడనే పైప్ కుళాయి పెట్టినాము. రెండోది మాది వచ్చి బార్డర్ ఏరియా, తమిళనాడు బార్డర్ ఏరియా. మళ్ళా ఫారెస్ట్ ఈ పక్క చూసిన సిగ్నల్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఏ ఒక్క వర్క్ చేసుకోవాలన్నా సిగ్నల్ లేకుండా, ఒక గవర్నమెంట్ వర్క్ చేయాలన్నా కానీ, ఒక పార్టీ పరంగా ఏదైనా ఆన్లైన్ చేయాలన్నా చేసేదానికి కుదరకుండా చాలా దూరంలో మళ్ళా అడవి బూరు పక్కన ఈ పక్క తమిళనాడు బార్డర్ సైడ్ వెళ్ళి మేము చేయవలసిన పరిస్థితి ఉంది. ఇంటింటికి వెళ్ళేటప్పుడు మేము చేసే పరిస్థితి లేకుండా చాలా ఇష్యూ ఉంది. ఈ నెట్వర్క్ ప్రాబ్లం, దీన్ని మాత్రం దయచేసి గవర్నమెంట్ దాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కొట్టాలూరు గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదములు. ఈసారి మరొక ఛాన్స్ నాకు ఇచ్చి గెలిపించినారంటే ఈసారి ఉన్న కొరత పనులు, తాగునీటి సమస్య కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, గోకులం చెట్లు కొన్ని ఆగిపోయినాయి అవి కానీ, ఇవన్నీ ఈసారి నేను కంప్లీట్ చేసి పంచాయతీని మంచి డెవలప్మెంట్లో తీసుకొస్తానని కోరుకుంటూ కొట్టాలూరు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు.